years of excellence. Sun International Institute of Tourism and Management. యూజువల్ గానే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, అక్కడ చెల్లి క్యారెక్టర్స్ చేశారు, సీరియళ్లలో హీరోయిన్ క్యారెక్టర్స్ చేశారు, ఇప్పుడు తల్లి క్యారెక్టర్స్ చేశారు. కానీ పెళ్లి టైంకి ఒక వనజ పెళ్లి కూతురంట, లైక్ ఒక సంబంధం వచ్చింది అనుకున్నప్పుడు, లేకుంటే ఒక కోడలుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి బోల్డ్ అండ్ డౌట్స్ ఉంటాయి కదా అదర్ ఫ్యామిలీకి. వాట్ వాజ్ యువర్ రియాక్షన్, ఎక్స్పీరియన్సెస్ మీ పెళ్లి టైంలో? మీ అత్తగారు కావచ్చు, మీ హస్బెండ్ దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్? అంటే కొంచెం ఉంటదండి, భయం ఉంటది. మీరు అన్నది కరెక్ట్, అదే ఉంటది, భయం కామన్గా ఉంటది. కానీ తర్వాత చూడంగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం భయం అనిపించేది వాళ్ళకి. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇండస్ట్రీ అమ్మాయిని అన్నట్టుగా కొంచెం నాకు కూడా ఉండేది మొదట్లో. వాళ్ళకి నేను వాళ్ళకి ఎలా ఉందో నాకు అలానే ఉండేది. కానీ తర్వాత పోంగా అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిన అమ్మాయి కాదమ్మా, నువ్వు ఎలా వచ్చావు అసలు ఇండస్ట్రీకి? మా అత్తగారే అంటారు, ఇప్పుడు మా ఇన్లాసే అంటారు, అసలు ఇండస్ట్రీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏది లేదు నీకు, ఎలా అసలు ఇన్ని ఇయర్స్ ఎట్లా సస్టైన్ అయ్యావు? ఓకే, సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ. సీరియల్స్ లో ఇన్ని చేసిన తర్వాత ఇక్కడే ఎవరో ఒకరు లైక్ మైండెడ్ ఉండుంటారు, లేకుంటే వాళ్ళతోనే లవ్, లేకుంటే వాళ్ళనే పెళ్లి చేసుకోవడం, ఇలాంటిది అనిపించలేదా మీకు అసలు? లేదండి, లేదు. వాట్ ఇస్ యువర్ హస్బెండ్ డూయింగ్? హిస్ ఎ బిజినెస్ మ్యాన్. సో నాకు అలా ఏం అనిపించలేదు అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఆయన. అది చెప్తున్నాను కదండి, చిన్నగా ఉన్నప్పటి నుంచి అంత నోన్ ఫేసెసే, నాకు అంత నోన్ ఫేసెసే, కొత్తగా ఏమి ఇదే అనిపించేది కాదు. నేను టీన్స్లో వచ్చినా సరే, నేను హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కానీ అది కానీ అంత. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు ఎలా అంటే అప్పుడు పెద్దగా మీకు అప్పుడు పాత వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎపిసోడ్కి ఒక డైరెక్టర్ వస్తున్నాడు షూట్కి, అప్పుడు అలా కాదు. ఒక సీరియల్ స్టార్టింగ్లో ఒక డైరెక్టర్ ఉన్నారంటే ఎండింగ్ వరకు ఆయనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సో కొంచెం అలా ఆ ఫీలింగ్స్ నాకు రాలేదు, నాతో ఎవరు అలా బిహేవ్ చేయలేదు కూడా. సో మీకు నువ్వు నేను ప్రేమ దాంట్లో బాగా నచ్చిన డైలాగ్స్ కానీ అలాంటివి ఏముంటాయి సీన్స్? చాలా అండి, చాలా 2 years చేశాను. చాలా మంచి సీన్స్ మధ్యలో చాలా వచ్చేవి, మంచి సీన్స్ వచ్చేవి. నాకు చక్రవాకం చేసినప్పుడు కూడా అందులో హీరోయిన్ సిస్టర్ రోల్, చక్రవాకం చేసినప్పుడు కానీ ఇంకా చాలా ఉన్నాయి. లాంగ్ బ్యాక్ కదా ఇవన్నీ, చాలా ఉన్నాయి. యూజువల్ గానే సీరియల్స్ చూసిన తర్వాత సినిమా కంటే కూడా సీరియల్స్ లో వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కావచ్చు, వాళ్ళ జ్యువెలరీ కావచ్చు, ఆర్నమెంట్స్, ఇవన్నీ కూడా సూపర్ రిచ్ కనిపిస్తుంటాయి. చాలా హైలీ ఏమంటారు అది గ్రేషియస్ అనేది ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కదా. అవన్నీ కూడా మీవేనా, లేకుంటే ఇచ్చేస్తారా? ఏం చేస్తారు? మావేనండి, మావే. కానీ ఏం చేస్తారండి, ఎక్కువైపోతే మీరు 1 acre ఇల్లు కట్టుకున్నా సరిపోదు, ఇచ్చేసేయాల్సిందే, మళ్ళీ కొత్తవి తీసుకోవాల్సిందే. అది అన్ని జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానీ, ప్రతి ఆర్టిస్ట్కి తన ఓన్ కాస్ట్యూమ్, ఓన్ జ్యువెలరీ. కాకంటే ఒకసారి చూసింది మళ్ళీ ఒకసారి కట్టింది ఇంకోసారి కట్టుకుంటే బాగుండదు, లేకుంటే అది పాతది అనేది గుర్తుపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉండుంటారు కదా. ఉంటారండి, ఆడియన్స్ బింది దగ్గర నుంచి గుర్తుపడతారు వాళ్ళు అంతా. ఇప్పుడు మాకు కంటిన్యూటీస్ రాసుకుంటారు కదా, ఆ కంటిన్యూటీస్ రాసుకునే పర్సన్ అయినా, అసోసియేట్ అయినా, కొన్ని ఏమైనా మర్చిపోయినా ఇదైనా కానీ ఆడియన్స్ మర్చిపోరండి. అబ్బా అసలు సవ్వాలే లేదా, ఆడియన్స్ మర్చిపోరు. ఈ షాట్ ఎప్పుడో తీసుంటారు, అందులో అలా వేరే ఉంది వనజ, ఇందులో వేరేలాగా కనిపిస్తోంది అని అంటారు. జ్యువెలరీ తొందరగా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అలాంటప్పుడే బోల్డ్ అన్ని వెరైటీస్ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటే దాని మీద పెట్టే ఖర్చే చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఉంటదండి. రోజు వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది చెక్కాలి దాన్ని. కాస్ట్యూమ్స్ కి కానివ్వండి, జ్యువెలరీకి కానివ్వండి, ఇంకా ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్ కి half of the పేమెంట్ అలా వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసినప్పుడు స్పాన్సర్స్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్, మా చీరలకి మీరు ఉండండి, ఇలాంటివి బోటిక్స్ చాలా ఉన్నాయి కదా, అలా రావా? వస్తుండొచ్చు, కానీ ఎంతైనా పర్సనల్ ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుందండి. ప్రతి ఆర్టిస్ట్ కి పర్సనల్ ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎన్ని ఉన్నాయి చీరలలో? నేను నాకున్న ఒక గుడ్ క్వాలిటీ అంటారో బ్యాడ్ క్వాలిటీ అంటారో తెలియదు కానండి, నేను ఇచ్చేస్తాను. నేను దగ్గరకి అలా
200 to 300 సారీస్ వరకు ఇచ్చేసి ఉంటాను నేను. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, ఎన్ని ఉన్నాయి మీరు? ఇప్పుడు ఉండొచ్చండి ఇప్పుడు మళ్ళీ ఒక 300 ఉంటే ఈజీగా ఇచ్చేయంగా ఇచ్చేయగా మిగిలిన ఇచ్చేయంగా. సో లైక్ అందులో చాలా రిచ్ శారీ అనేది చూస్తారా? కలర్ బాగుండాలనుకుంటారా లేకుంటే? ఇప్పుడు మనం క్యారెక్టర్ వైజ్ తీసుకోవాలి కదండి. క్యారెక్టర్ వైజ్ ఈ క్యారెక్టర్ కి ఈ పర్టికులర్ క్యారెక్టర్ కి ఈ శారీస్ ఈ ప్యాటర్న్ ఇది. సో అలా సీరియల్ కి కొత్తవి కొంటూనే ఉండాలి. ప్రతి ఆర్టిస్ట్ కి అంతే. కొత్త క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ దగ్గర శారీస్ తీసుకోవాలి, ఆ క్యారెక్టర్ దగ్గర జ్యువెలరీ కాస్ట్యూమ్ అంతా మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక సీరియల్లో వేసుకున్న శారీ ఇంకో దాంట్లో వేసుకున్నా ఇంకా అసలు బాగుండదు. అది బాగుండదు. ఆడియన్స్ చెప్తున్నాను కదా, చాలా షార్ప్, అసలు ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు. మామూలుగా సింపుల్ గా ఉండేటువంటి చీరలు చాలా తక్కువ కనిపిస్తాయి కదా, ఏదో కాటన్ చీరలో ఇలాంటివి అనేవి కనిపించవు, చాలా రేర్ గా ఉంటాయి. నాకు అవే వస్తాయండి క్యారెక్టర్స్. నాకు అస్సలు అది ఎంత హెట్టిక్ అయిపోతాయి అంటే దొరకవు కూడా. షాపింగ్ చేద్దామంటే అవేమో ఇంట్లో ఉండవు. దానికోసం మీరు నమ్మరండి, అసలు నేను అంటే ఇది అయిన తర్వాత కానిస్టేబుల్ మంచి ఒక 6 months చేశాను. ఆ శారీ అంటే అది మీరు అన్నట్టుగా కాటన్ శారీసే. ఒక 10 shops తిరగాల్సి వచ్చింది. సేమ్ అంటే వాళ్ళు ఒక ప్యాటర్న్ పంపించారు, అది దొరకదు. షాప్ అతను, మేడం ఎవరు వేసుకుంటున్నారు మేడం ఇప్పుడు ఇలా ఎవరు వేసుకుంటున్నారు? మరీ అంత చాలా గరీబోళ్ళు, చాలా బీదోళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు, బయట కూడా ఎవరు లేరు. మనం చూపిస్తాం ఏదో సీరియల్స్ లో, కానీ బాగా గరీబోళ్ళు ఎవరు లేరు బయట ఇప్పుడు. ఎవరున్నారు చెప్పండి? నాకైతే ఎవరు అంత ఇదిగా ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఎవరు లేరు. కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, ఒక డిజైన్ చేసి పెడతారు తప్ప తెచ్చి ఇవ్వరు మీకు. ఇది ఇలాగ మీరు వేసేసుకోండి అన్నట్టుగా మీకోసం అలా పెట్టి ఉంచారు. ఇంకా వాళ్ళు పిక్స్ పంపిస్తారు, మీరే తెచ్చుకోవాలి, మేము తీసుకోవాలి. సో షెడ్యూల్స్ అనేవి ఎలా ఉంటాయి మీకు? ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తూ ఉంటారు? అంటే అందరి సంగతి నాకు తెలియదండి. నేనైతే 7:30కి స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి. కార్లోనే ముందు రోజే నేను కాస్ట్యూమ్ అడిగి ముందు రోజు కాస్ట్యూమ్ అడిగి నేను వెళ్ళేటప్పుడు రెడీ అయిపోయి కార్లో నాకు 40 minutes పడుతుంది లొకేషన్కి. నేను కార్లోనే మేకప్ వేసేసుకుంటాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఓన్లీ హెయిర్ స్టైల్ ఉంటుంది. సో 8:49 లోపే నేను విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ హెయిర్ స్టైల్ ఉంటాను, రెడీగా ఉంటాను. నాకు 7:30కి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ అవుతాను. నైట్ 8:30కి అలా నా వర్క్ అయితే చేసి పంపించేస్తానండి. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు దాకా. నైట్ షూట్స్ చేయడం కానీ ఏమి ఇబ్బంది పెట్టలేదు నన్ను. నా వర్క్ నాకు చేసి పంపించేస్తాను. ఇనీషియల్ డేస్ లో మీరు వచ్చినప్పుడు రోజుకి ఏమన్నా చేస్తే 1-2 సీన్లు చేసేవాళ్ళేమో. ఇప్పుడు మాత్రం 2-3 days లోనే 2-3 episodes తీసేస్తున్నారు అనేది ఉంటుంది కదా. అప్పుడు చాలా ఓవర్లోడ్ అవుతుంది కదా, హెక్టిక్ షెడ్యూల్స్ అయిపోతాయి. అవుతుందండి, అవుతుంది. అలానే అయ్యింది. కానీ అంటే కొంచెం సీన్ పేపర్ చూసుకొని అన్ని సీన్స్ నార్మల్ సీన్సే ఉంటాయండి. కొన్ని మీరు అన్నట్టుగా కొంచెం పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సీన్స్ ఉంటాయి. అది కూడా ప్రాపర్గా చూసుకునే టైం ఉండదు లొకేషన్లో. ఈయన చెప్తూ ఉంటారు, అక్కడ నుంచి వస్తూ ఉంటుంది, ఫ్యాక్స్ వస్తూ ఉంటుంది, ఇక్కడేమో రాస్తూ ఉంటారు, మీకు టైం ఉండదు. అలా ఇప్పుడు బాగా ఫాస్ట్ అయిపోయింది. అప్పుడు కొంచెం టైం తీసుకొని చేసేవాళ్ళు, అన్ని టైం తీసుకొని చేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అలా లేదు. ఇట్లా డ్రెస్ చేంజ్ ఇలానే, సీన్ ఇలానే, అన్ని ఇలానే. సో అక్కడ లొకేషన్ లోనే కూర్చొని డైలాగ్స్ రాస్తూ ఉంటారు, సీన్లు అప్పుడు డిజైన్ చేసి చెప్తూ ఉంటారు. అయిపోయింది అన్ని, ఇన్ కేస్ త్వరగా అయిపోయింది అంతా, అయ్యి లేదు ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకేదైనా రాయండి, ఏదో ఒకటి చేయాలి, రాయండి. ఇప్పుడు అట్లా కూడా అయిపోయింది. సో మీరు ఇనీషియల్ డేస్ లో దూరదర్శన్ కి చేసినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి, లేకపోతే 13 episodes మాత్రమే సీరియల్ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడున్న సీరియల్ అన్ని కూడా వచ్చేవి ఏళ్ల తరబడి ఉంటాయి. మీరు చేసిన నువ్వు నేను ప్రేమ ఆల్మోస్ట్ 700+ episodes ఉన్నట్టుంది. ఉందండి, 2 years వచ్చింది. అన్ని జీడిపాకం సీరియల్ అంటూ ఉంటారు. అన్ని అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఏదో లాగాలి, ఏదో చెయ్యాలి, ఏదో చూపించాలి, ఇంకా ఏదో ఏడిపించాలి, అదే కనిపిస్తున్నాయి కదా. అంతేనండి. యాక్చువల్లీ అంటే నేను హీరోయిన్ గా చేస్తున్న టైం నుంచి కూడా లాస్ట్ 2 years అండి, అది ప్రాజెక్ట్ అయిపోవడమో లేదంటే ప్రాజెక్ట్ అయిపోతుంది ఎప్పుడమో, లేదంటే ఇన్ కేస్ ఏదో ఒకటి ప్రాబ్లం ఏదన్నా వచ్చి అది వైండప్ అయిపోవడమో జరుగుతుంది, లేకపోతే హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఏ డైలీ సీరియల్ అయినండి, ఎంత అద్భుతమైన డైలీ సీరియల్ అయినా సరే
మజా ఉండదండి ఆఫ్టర్ 2 years. ఏదైనా 2 years, ఆఫ్టర్ 2 years మజా ఉండదు. అది మీరు అది అర్థమైపోతుంది. ఇంకా ఏదో తీసుకొచ్చి అతికించి 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 ప్రొలాంగ్ చేస్తున్నారు దాన్ని, అది అర్థమైపోతుంది. ఫస్ట్ 2 years బాగుంటుంది. ఏదైనా చేసే ఆర్టిస్ట్లు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ 2 years చేసే. నేను తర్వాత 2 years తర్వాత వచ్చిన సీరియల్స్ కూడా నేను చేయనని చెప్పేసేదాన్ని. నేను చేయను అంటే ఏంటి ప్రాబ్లం, పేమెంట్ ప్రాబ్లం, అది ఏం కాదు, చాలు చెయ్యను. నేను ఒక సీరియల్ అలా నేను బలవంతంగా చాలు వద్దు అని 2 years తర్వాత 8 months నేను చెప్పి వాళ్ళకేమో ఇష్టం లేదు. ఇంకా ఫోటోకి దండేసి వదిలేసారు తప్పించి ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేయలేరు. సో ఏదైనా 2 years బాగుంటుందండి సీరియల్, తర్వాత అంతా అనిపించదు. కాకపోతే ఎంత సాగదీసి ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా లాయల్ ఆడియన్స్ మాత్రం ఉంటారు కదా, ఆ సీరియల్ ఆ క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇప్పుడు చక్రవాకం కానీ, ఇంకేంటది వరోధిని పరిణయం కానీ, తూర్పు వెళ్ళే రైలు కానీ, ఇలా మీరు అన్నట్టుగా చాలా ఇయర్స్ అయిపోయింది. అది స్టిల్ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పటికీ. నాకు గుర్తులేదు కానీ వాళ్ళు చెప్తారండి సీన్ టు సీన్ అసలు ఆడియన్స్. ఆ సీరియల్ నేను చేసిన ఈ సీరియల్స్లో ఈ సీన్ మీరు చాలా బాగా చేశారు, నాకు గుర్తులేదు కానీ వాళ్ళు బాగా అన్నీ చెప్తారు. నేను చేసిన ఇన్ని సీరియల్స్లో ఇంకా అంటే పర్టికులర్గా నాకు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చెప్తారు అన్ని, మాకు ఈ సీన్ బాగా నచ్చింది ఆ సీరియల్లో అని. సో మీకు ఆ డైరెక్టర్ చెప్పినట్టుగా ఏడుపు కన్నీళ్లు ఉంటేనే టీఆర్పీలు వస్తాయి, హిట్ అయినట్టు క్లిక్ అయినట్టు అనుకుంటే ఈ కాంపిటీషన్ కూడా బాగా పెరిగింది. మన దగ్గర మా ఉంది, జీ ఉంది, జెమినీ ఉంది, ఇలాంటి దాంట్లో డైలీ ఇన్ని సీరియల్ వస్తూ ఉంటాయి కదా, ప్రతి దాంట్లోనూ ఏడుపు క్యారెక్టర్ ఇవన్నీ అనేసరికి ఒక స్టేజ్ లో ఏడవాలంటే హెసిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా చాలా ఏడిచింది చాలే అని ఒక ఫీల్ వస్తుంది. చాలా చాలా రొటీన్ గా అయిపోతుంది. అది ఏదో మేము చేసాము కానీ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ కనిపించదు కదా. అంటే విత్ పర్ఫార్మెన్స్ ఏదో ఎమోషనల్ సీన్ ఉంటుంది, ఆ ఒక్క ఎమోషనల్ సీన్ నెక్స్ట్ దానికి యాడ్ అవుతూ సీన్స్ యాడ్ అవుతూ అది అలానే ఇంకా కంటిన్యూ అవుతుంది. బెటర్ అండి అప్పటికన్నా. అంటే ఇప్పుడు ఎలా అప్పుడు లాగా లేదండి, ఇప్పుడు ఆ మూమెంట్ వరకే. అది ఎలా అంటే ఇప్పుడు సాడ్ సీన్ అయినా హ్యాపీ సీన్ అయినా ఆ మూమెంట్ వరకే. ఇప్పుడు సాడ్ సీన్స్ అనుకోండి, ఒక 2-3 సీన్స్ ఉంటాయి, దాని తర్వాత ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. ఒక 10 years బ్యాక్ ఇలా లేవండి సీన్స్. ఇప్పుడు ఇంట్లో ఒక డెత్ అయింది, దానికి సంబంధించిన సీన్స్, అది మీకు ఒక 1 week షూటింగ్ అదే ఉండేది. ఇంకా టెలికాస్ట్ ఇంకా చాలా రోజులు వచ్చేది. ఒక 1 month మొత్తం దానికి సంబంధించిన సీక్వెన్స్ షూటింగ్ ఉండేది. ఇప్పుడు లేదు అలా. ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఎలా వచ్చేసాయో ఇవి కూడా అంతే ఇన్స్టెంట్. ఇట్లా ఇది అయిపోయింది చలో నెక్స్ట్ అంటే ఆ మూడు అంతవరకు క్యారీ చేయట్లేదు. ఇంతకు ముందన్నంత సింపతి అంతా ఇప్పుడు ఏం లేదు. ఇమ్మీడియట్గా చేంజెస్ ఇప్పుడు సీన్ వైజ్ రేటింగ్ వచ్చాక అలా ఫాలో అవుతున్నారు ఛానల్స్ కూడా. సో ఎవ్రీడే టీఆర్పీస్ చూసుకోవాలి, ఎవ్రీడే సీన్లు చూడాలి, అండ్ ఏ టైంలో పీక్ గా కనిపించింది, ఎవరు ఏడిస్తే బాగుంది కూడా చూస్తారు కదా, ఏ కాంబినేషన్ ఎంత చూసారు అనే దాంతో పాటుగా ఎవరెంత రక్తి కట్టించారు, ఎవరెంత ఏడిపించారు, అవునండి ఇవన్నీ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మీ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఉంటుందా, మిమ్మల్ని చంపేయాలి అక్కడ? చంపలేదండి నన్ను ఇప్పటి వరకు. నేను చెప్పాను కదా ఒక్క సీరియల్లోనే ఇంక నా గోల భరించలేక నన్ను తీసేశారు, కానీ నేను ఏ సీరియల్లో ఏం చంపలేదు, ఉంచారు అలానే కంటిన్యూ అయింది. నేను ఈశ్వర దయ వల్ల నేను అంటే ఫస్ట్ ముహూర్తం పెట్టి స్క్రిప్ట్ అంతా పూజ అయ్యి దేవుడి దగ్గర పెట్టి పూజ అయ్యి ఫస్ట్ షార్ట్ చేస్తాం చూడండి, అక్కడి నుంచి లాస్ట్ సీరియల్ అయిపోయాక గుమ్మడికాయ కొట్టే వరకు చేశానండి. నేను చేసిన అన్ని సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అంతే. సో ఆ టైంలో వేరే ఎవరికి ఏజ్ పెరిగినా కానీ తల్లి క్యారెక్టర్ మాత్రం అలాగే ఉంటుంది, ఎక్కడ తెల్ల జుట్టు కనిపించకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. ఆడ్ అనిపించదో ఒక్కోసారి? మన దాంట్లో అయితే బోల్డ్ అని చేంజెస్ చూస్తూ ఉంటాం. ఒక 10 ఏళ్ళ చేంజ్ ఒకటి. మీరు అందులో తల్లి క్యారెక్టర్ అనుకున్నారు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, మనవరాళ్ళు వస్తారు, అప్పటికి కూడా ఎక్కడ తెల్ల జుట్టు కనిపించకుండా అలా చూసుకుంటూ ఉండాలి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా అవ్వలేదండి నాకు. అంటే ఇప్పుడు హీరోయిన్ మదర్, ఆ హీరోయిన్ కి పెళ్ళి అవ్వడము అంతవరకే తప్పించి ఆమెకి అమ్మమ్మ అవ్వలేదు. కొడతారండి నన్ను, నేను చెయ్యాను అప్పుడే. ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు, వద్దు అంత ఏజ్డ్ వద్దు అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు నాకు. సో అంత తొందరగా అమ్మమ్మ చేయను.
సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సినిమాలు అయిపోయాయి, సీరియల్ అయిపోయాయి, వెబ్ సిరీస్ ఉందా, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మూవీస్ అంటారా? కమింగ్ బ్యాక్ టు మూవీసే ట్రై చేస్తున్నానండి. ఇది చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. కొంచెం గట్టిగా మూవీస్ చేయాలి, బాగా పడింది గట్టిగా మనసులో మూవీస్ చేయాలి. నేను తూర్పు వెళ్ళే రైలు చేస్తున్న టైంలో శ్రీరామరాజ్యం మూవీ ఆఫర్ వచ్చింది. వస్తే అది నేను అప్పుడు చాలా బిజీగా ఉన్నాను. తూర్పు వెళ్ళే రైల్లో అసలు గ్యాప్ లేదు. వాళ్ళు ఒక 4 days 5 days అడిగారు, బాపు గారి లాస్ట్ మూవీ, దీని తర్వాత ఆయన మూవీస్ చేయరు ఇంకా అంటే, 5 days నాకు అవ్వదండి, 5 days ఇక్కడ టెలికాస్ట్కి ఎపిసోడ్స్ లేవు, ఇబ్బంది అయిపోతుంది, నేను అన్ని డేస్ నేను ఇవ్వలేను అని అంటే, సరే ఎన్ని డేస్ ఇస్తారు అని, 2 days ఇస్తాను అని. 2 days ఇస్తాను అంటే అప్పుడు మన నయనతారకి సీమంతం సాంగ్ ఉంటుంది, సీతా సీమంతము, ఆ సాంగ్ ఒకటి నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో ఒక సీన్, అలా తనకి బొట్టు పెట్టడం, అలంకరణ చేయడము, సీమంతం చేయడము, అలా అదొక 2 days చేశాను. దట్ వాజ్ మై లాస్ట్ మూవీ. తర్వాత చేయలేదు ఇంకా. సో మళ్ళీ చేద్దాము. దోస్త్ మూవీలో చేశాను, హీరో సిస్టర్ శివ బాలాజీ, కార్తిక్ సిస్టర్గా చేశాను. సో దాని తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు చేద్దాం, మళ్ళీ మూవీస్ ట్రై చేస్తాం. సో ఫిల్మ్ ఇండస్ట్రీని చూసారు, ఈ టీవీ ఇండస్ట్రీని చూసారు, వెబ్ సిరీస్ లో అటువైపు వెళ్ళాలి ఓటీటీలు అని అనిపించలేదా? అనిపించిందండి. నేను చూస్తాను, నేను ఓటీటీ కానీ ఇవి వెబ్ సిరీస్ అవి నేను చూస్తూ ఉంటాను. బాగా అంటే చాలా మీరన్న పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సీరియల్స్లో కన్నా అందులో బాగా ఉంటున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్న. నేను కూడా ఒక నార్మల్ ఆడియన్ లాగే అయిపోయి చూస్తాను అండి ఫస్ట్ చూసినప్పుడు. అంత నాకు అసలు టైం తెలీదు. ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ఒకటేసారి చూసేస్తాను, అన్ని చూస్తాను. మా పాప కంప్లైంట్ చేస్తూ ఉంటది, అమ్మ ఇంత పిచ్చి ఏంటమ్మా అసలు, అంత చూస్తే అదే పనిగా కంటిన్యూస్ గా చూస్తాను. నాకు ఇష్టం అది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ నాకు మూవీస్ చూడవే. ఓకే, మూవీస్ అండ్ టీవీ ఇండస్ట్రీ దీనికి ఉన్నటువంటి తేడాలు ఏంటి మీరు గమనించినవి? పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఏం లేదండి. పర్ఫార్మెన్స్ వైజ్ ఏదన్నా ఒకటే, కాకపోతే ఇది కొంచెం టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ 6 కల్లా అయిపోతుంది మూవీ. సీరియల్ అంటే కొంచెం 9 వరకు ఉంటుంది, లేట్ నైట్స్ ఉంటాయి. ఒక్క డైలీ సీరియల్ కంప్లీట్గా చేస్తే జీవితం అర్థం అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయగలం అన్న ధైర్యం వచ్చేస్తుంది. జీవితం చాలా అర్థమైపోతుంది ఒక్క డైలీ సీరియల్ తోటి. అంత ఎక్స్పీరియన్స్ సీరియల్ బాగా ఇస్తుంది, ఫేమ్ బాగా వస్తుందండి. ఇన్ ఆల్వేస్ అది ఒక బాగా హార్డ్ వర్కింగ్ ఉంటుంది. ఒకటి మార్నింగ్ లేవడము, ఇంట్లో అంతా చేసేసి వెళ్ళడం, మార్నింగ్ అక్కడ షూట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అగైన్ మార్నింగ్ సేమ్ అలా అక్కడ ఎక్స్పీరియన్సెస్, అక్కడ షూట్లో కానివ్వండి, షూట్లో సీన్స్ చేసేటప్పుడు కానీ అది అన్నీ ఒకలా ఉండవు కదండి సీన్స్ కానీ. ఒక్కొక్కసారి టైమింగ్స్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి, మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను చేయలేదు, నేను రేర్గా చేశాను కానీ అందరు ఆర్టిస్టులతో కంపేర్ చేసుకుంటే అన్ని లేట్ నైట్స్ నేను ఎప్పుడు చేయలేదు. సో నేను చూస్తాను కదండి, కో ఆర్టిస్ట్ని చూస్తాను కదా, వాళ్ళు పాపం నైట్ 2-3 వరకు చేస్తారు, మళ్ళీ మార్నింగ్ వస్తారు. అలా చూడంగా చేయంగా మీకు బాగా రప్చర్ అవుతుంది, ఫిజికల్లీ మెంటల్లీ బాగా రప్చర్ అవుతారు మీరు. అయిపోతుంది, అర్థమైపోతుంది ఏం కాదు ఎట్లా ఏది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేయొచ్చు అన్నది అది వచ్చేస్తుంది. ఫేమ్ బాగా వస్తుందండి మన మూవీస్లో ఫేమ్ బాగా వస్తుంది. సీరియల్ జీవితం నేర్పిస్తుంది, జీవితం తెలుస్తుంది. చాలా బాగుంది. ఓటీటీలో చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది, అంతేనా? అంతే. సో బెస్ట్ విషెస్ టు యు వనజ గారు. అండ్ మీరు అనుకున్నట్టుగా సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రండి. హోప్ఫుల్లీ ఇక్కడ అమ్మ కాకపోయినప్పటికీ వదిన క్యారెక్టర్ అండ్ అక్కడ గ్యాప్ కూడా ఉన్నట్టుంది, ప్లేస్ ఉంది, మీకు స్కోప్ కూడా దొరుకుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. బెస్ట్ విషెస్ టు యు అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.